అన్నాడు. ఎందుకురా అన్నాడు. ఈ క్లాసులో ఇద్దరమే నిలబడతాం, మీరు నేను. సముద్రం ఒడ్డున ఒక ఆయన రామతర పట్టుకుని తిరుగుతున్నాడు. ఏంటి ఎలా తిరుగుతున్నాను నాన్న, సూర్యోదయం ఏందో లేదో తెలుసు, ఎవరికై చేయడానికి చూస్తున్నాను. ఒకసారి రష్యాలో రెడ్ స్క్వేర్ ఏరియా అంటే చాలా పాపులర్ ఏరియా రష్యాలో. రెడ్ స్క్వేర్ జంక్షన్ మనకి కన్నాట్ ప్లేస్ జంక్షన్ ఢిల్లీలో ఉన్నది, కోటి జంక్షన్ హైదరాబాద్లో ఉన్నది, 7 రోడ్ జంక్షన్ లాగా. ఆ రెడ్ స్క్వేర్లోని ఒకడు క్రిస్టియన్ ఈజ్ ఎ ఫూల్, క్రిస్టియన్ ఈజ్ ఎ ఫూల్, క్రిస్టియన్ ఈజ్ ఎ ఫూల్ అని గట్టిగా అరుచుకుంటూ పారిపోతున్నట్ట. వెంటనే పోలీసులు వాడిని పట్టేస్తున్నారు. పట్టేసుకుని దేశ నాయకుడిని నువ్వు అంతగా మాట్లాడుతున్నా, తమాషాలు చేస్తున్నా అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు మన్నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పుడు జడ్జి గారు ముందు పోలీసులు అతని మీద ఏమిటి అభియోగాలని జడ్జి గారు అడిగారు. అడిగితే చెప్తారు, ఈయన ఒక 2 అభియోగాలు ఉంది ఇతని మీద. ఒకటి, మన దేశ నాయకుడిని అవమానిస్తూ అతను బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశాడు. రెండవది, ఒక అఫీషియల్ సిచ్యువేషన్ బయట అంటే ఇప్పుడు జడ్జెస్ వాటి మీద వస్తున్నాయి కదా జోక్స్, అసలు రియల్ గా మీ సర్వీస్ లో ఏమైనా జోక్ అయిందా? ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ అయిందా? అంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ చెప్పింది అంటే ఇప్పుడు జడ్జి ఏదో సాక్షాత్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చెప్పడం, తర్వాత ఆవిడే చెప్పారు కదా జడ్జి గారు ఇలా చెప్పారు అది చెప్పారు, అలాంటి ఇన్సిడెంట్ అయినా మీ జడ్జిమెంట్ సంబంధించి నేను అమలాపురంలో ఒక